ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకమైనది. ఆ ఓటు యొక్క ప్రాధాన్యత ఏ రకంగా వినియోగించుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మన దేశంలో లోక్సభ ఎన్నికలు జనరల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క పౌరుడు, కార్మికులు, కర్షకులు, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, మేధావులు ప్రతి ఒక్కరు ఓటును 100% వినియోగించుకునే విధంగా ప్రజలు రావాలి. ఈ విధంగా రావడం ద్వారా చట్టసభల్లో మంచి నాయకులు వచ్చే అవకాశం ఉంటుంది. కార్మిక రంగానికి ఈ 75 సంవత్సరాల్లో బడ్జెట్లో అన్యాయం జరిగింది. కార్మిక రంగానికి ప్రాతినిధ్యం దక్కలేదు. కాబట్టి చట్టసభల్లో 33% ఏదైతే కార్మిక, కర్షకులు, రైతన్నల కోసం చట్టసభల్లో 33% ప్రాధాన్యత, ఏదైతే రిజర్వేషన్ల కోసం ఏదైతే ఓటు మీ అమూల్యమైనటువంటి ఆయుధము, ఏదైతే ఎటువంటిది ప్రబోలాలకు లొంగకుండా ప్రతి ఒక్కళ్ళు దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటును సద్వినియోగం చేసుకోవాలా. అయితే ఈ కాంగ్రెసు, బీజేపీ, ఇతరత్ర